ఆచి చికెన్ మసాలా. సిబిఎస్ఈ 10th క్లాస్ సెషన్ 1 పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. సాధారణంగా మేలో ప్రకటించే షెడ్యూల్ కు ముందుగానే సిబిఎస్ఈ ఫలితాలను వెల్లడించడం విశేషం. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మందికి పైగా విద్యార్థులకు స్పష్టత లభించింది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లు అయిన cbse.government.in, results.cbse.nic.in ద్వారా చూసుకోవచ్చు. మొబైల్ ఫోన్ లో అయితే డిజిలాకర్, ఉమంగ్ యాప్లలో కూడా మార్కులు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ సౌకర్యాలను విస్తారంగా ఉపయోగించుకునేలా బోర్డు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 మధ్య ఎగ్జామ్స్ జరగగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్కుల ఇంప్రూవ్మెంట్ కోసం సెషన్ 2 పరీక్షలు మే 15 నుంచి జరగనున్నాయి. ఇక 12వ తరగతి రిజల్ట్స్ వచ్చే నెల 2వ వారంలో విడుదలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, అటు సిబిఎస్ఈ 10th క్లాస్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు రిలీజ్ అయ్యాయని చెప్పాలి. సాధారణంగా మేలో ప్రకటించే షెడ్యూల్కు ముందుగానే సిబిఎస్ఈ ఫలితాలను వెల్లడించడం విశేషంగా మనం భావించాలి. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మందికి పైగా విద్యార్థులకు స్పష్టత లభించినట్టు కూడా మనం చెప్పాలి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ అయినటువంటి cbse.gov.in లో రిజల్ట్స్ దాంట్లో తెలుసుకునే అవకాశం ఉంటుందనేది కూడా అధికారులు చెప్పడం జరిగింది. మొబైల్ ఫోన్ లో అయితే డిజిలాకర్, ఉమాంగ్ యాప్లలో కూడా మార్కులు అందుబాటులో ఉంటాయనేది కూడా అధికారులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా డిజిటల్ సౌకర్యాలను విస్తృతంగా ఉపయోగించుకునేలా బోర్డు ప్రత్యేకంగా చర్యలు తీసుకుందనేది కూడా మనం చెప్పాలి. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 మధ్య ఎగ్జామ్స్ జరగగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారనేది కూడా మనం చెప్పాలి. మార్కుల ఇంప్రూవ్మెంట్ కోసం సెషన్ 2 పరీక్షలు మే 15 నుంచి జరగనున్నాయని కూడా చెప్పాలి. ఇక 12వ తరగతి రిజల్ట్స్ వచ్చే నెల 2వ వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అటు సిబిఎస్ఈ అధికారులు చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అయితే వంశీ, దీనిపైన అటు పేరెంట్స్ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎందుకంటే అటు ఈవెన్ వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ వీటిలో కూడా అందుబాటులో ఉంచారు మార్క్స్ కి సంబంధించి. దీనికి సంబంధించి పేరెంట్స్ కి అవగాహన ఉందా, లేదంటే మన కన్ఫ్యూజన్ అలాంటి ఏమైనా ఉందా? కన్ఫ్యూజన్ లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం ఆయా వెబ్సైట్ కి సంబంధించి కావచ్చు, cbse.gov.in సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా results.cbse.nic.in ద్వారా చూసుకోవచ్చని ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం మొబైల్ ఫోన్ లో అయితే డిజిలాకర్, ఉమాంగ్ యాప్లకు సంబంధించి కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే రిజల్ట్స్ కి సంబంధించి కూడా దాదాపుగా 25 లక్షల మందికి పైగా కూడా విద్యార్థులు ఉన్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఈ వెబ్సైట్ ద్వారా కావచ్చు, దాంతో పాటుగా డిజిలాకర్, దాంతో పాటుగా ఉమాంగ్ యాప్లలో కూడా ఫలితాలు చూసుకోవచ్చని సిబిఎస్ఈ అధికారులు చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా ఏదైతే మార్కుల ఇంప్రూవ్మెంట్ కోసం సెషన్ 2 పరీక్షలు మే 15 నుంచి జరగనున్నాయనేది కూడా అధికారులు చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ. ಎಲ್ಲ